హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి అటుకులు బెల్లంతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకొని నైవేద్యంగాను ఇన్స్టెంట్ స్వీట్గాను తీసేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దానికి కావాల్సింది ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు అటుకుల్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే బరకగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా పౌడర్ లాగా చేసుకోకూడదు. చూసారు కదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 3/4 కప్ బెల్లం సరిపోతుందండి. అది యాడ్ చేసుకొని 1/2 కప్ వాటర్ పోసుకొని పాకంలాగా పట్టుకోవాలి. ఈ పాకం ప్రిపేర్ అయ్యేలోపు మనం ఇప్పుడు కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల్ని తీసుకుందాము. వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిలో ఇప్పుడు మనం 1/2 కప్పు వాటర్ పోసుకొని ఇలా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని ఈ అటుకుల పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోయడం వల్ల ఏమవుతుంది అంటే ఇవి నాని, ఈ పౌడర్ అనేది వాటర్లో నాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలుగా అటుకులు కొంచెం గట్టిగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఇలా వాటర్లో నానటం వల్ల ఏమవుతుందంటే ఈ పౌడర్ అనేది మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. టెక్స్చర్ చాలా బాగుంటుంది. సో ఇలా వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పాకం రెడీ అయిపోయింది కదా. పాకం అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెం యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆల్రెడీ మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు పౌడర్ని, దాన్ని ఈ బెల్లం పాకంలో యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ మీదే చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు బాగా కట్టకుండా మొత్తం కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా. మీకు ఇంకా దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి అనిపిస్తే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టము, ఇవన్నీ టేస్ట్కి తగినట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనం మెయిన్గా యూజ్ చేసేది రెండు ఇంగ్రీడియంట్స్ అండి, అటుకులు బెల్లం, అంతే. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా. ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారనివ్వాలి. మరీ చల్లారకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఉండలు చేసేటప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. అవి కొంచెం నెయ్యిలో రోస్ట్ చేసుకొని ఈ ఉండలు చేసేటప్పుడు, అంటే ఇలా లడ్డు చేసేటప్పుడు యాడ్ చేసుకుంటే తినేటప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంతే సింపుల్గా అటుకులు బెల్లంతో ఈజీగా లడ్డు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మనకి నైవేద్యం కింద అయితే చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈ ప్రాసెస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.